దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరికీ చాలా పరిచయమైన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభువు ఈ మాటలు మన కొరకు దీవించున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన నీ నామమును బట్టి స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నాయన మీరు ఆశీర్వాదించి మీరింతవరకు కాపాడుతూ వచ్చినందుకై నిన్ను బహుగా స్తుతిస్తున్నాం. వారి బిడ్డల పట్ల, వారి పట్ల, కుటుంబాల పట్ల మీరెన్నో కార్యాలు నెరవేరుస్తూ ఉండగా మా ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరొకసారి స్తుతిస్తున్నాం. గొప్ప ప్రభువా, ఆరాధనలో నీ దాసుని నిలిపి మాకిచ్చిన శ్రేష్టమైన తలంపులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకనూ దీవించండి, ఆశీర్వాదించండి. పలు స్థలాల్లో ఉపయోగిస్తున్నందుకై బహుగా స్తుతిస్తున్నాం. ఈ సమయంలో అల్పుడను బలహీనుడను నీ సన్నిధిలో నిలిచి ఉండగా, వాక్యము నీదై ఉండగా మీరే మాట్లాడి మా అవసరతల కొరకై, మా బలహీనతల కొరకు ప్రభువా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 3వ వారం రావాల్సిన వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? అది వేరే సంగతి. సరే, మంచిది. మనం ఎప్పుడు కలుసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. ప్రభు కృపను బట్టి ఈ దినం మీతో కలవడం చాలా కష్టంగా వచ్చానన్నమాట. కానీ ప్రభు క్షేమంగా తీసుకొని వచ్చాడు. సందర్భంలో మనం చదువుకున్న భాగాన్ని ఎన్నోసార్లు మన సొంతానికి చదువుకున్నాం, ధ్యానం కూడా చేసి ఉండవచ్చు. కానీ ప్రభు ప్రేరేపణ బట్టి మరొకసారి మాట చదవడానికి ప్రభు నాకు ప్రేరేపణ కలిగించాడు. ఉదయకాలము లేచి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఈ వచన భాగాన్ని చూపించాడు. కనుక ప్రభు ఇచ్చిన వచన భాగాన్నే మనం ధ్యానం చేయాలి. మనం ఏదో అవసరాన్ని బట్టి అవి ఇవి అని కాదు, కానీ ప్రభు మనకి ఏది ప్రేరేపణ ఇస్తాడో దానిలో నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకునేవారిగా ఉండాలి. అందుకే పౌలు ఈ 12వ అధ్యాయము 2వ వచనములో ఒక మంచి మాట చెబుతున్నాడు. ఏమని? మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్టు, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందుడి అనే మాట మనము చదువుకున్నాం. వాస్తవమే, ఈ లోకములో మర్యాదలు చాలా ఉన్నవి. లోకములో మర్యాదలు, అలాంటి మర్యాద అనుసరించకూడదు అని పౌలు చెబుతున్నాడు. ఆ దినాల్లో విశ్వాసులైన వారు లోకములో ఉన్న మర్యాదల కొరకు రకరకాలైనటువంటి వాటిని పొత్తు పెట్టుకొని ఘనత రావాలి, వారి దగ్గర మనం గొప్ప పొందాలి అనుకునేవారు. చాలామంది విశ్వాసులు దైవ సేవకుల్లో కూడా ఉన్నారు, పెద్దల్లో కూడా ఉన్నారు. కానీ దేవుని గ్రంథంలో ఉన్న వాక్యం చెప్పేది ఏమిటి? ఆ మర్యాదలు అనుసరించకూడదు, దేవుని చిత్తమేదో చూడాలి, మీరు రూపాంతరము పొందాలి, వెలిగించబడాలి, ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదించబడాలి అని ఆయన ఆ రోమా పట్టణానికి, రోమా సంఘమునకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గమనిస్తున్నారా?
అది వారికేనా? మనము కూడా అనుసరించి నడవాలి. లోకములో మర్యాదలకెళ్ళి మనం వెళ్ళకూడదు. లోకములో మర్యాదలు చేస్తుంటారు, చాలా గొప్పగా చేయాలని చూస్తారు, తర్వాత కింద పడేస్తూ ఉంటారు. అలాగూ కాకుండా దేవుని చిత్తమును బట్టి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. కొంతమందికి ఆ గొప్పలు కావాలి, నన్ను గొప్పగా చెప్పుకోవాలి. కొంతమంది వాక్యం చెప్పేమంటారు, వాక్యం ఎట్లుంటుంది వాక్యం? దేవుని వాక్యం విన్నవారికి అర్థమవుతూ మరలా నీవు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు ఇచ్చిన దాన్ని మాట్లాడు. ప్రభు నీకు ఇచ్చినటువంటి కృపావరములో ఏమేమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నీవు సరిగ్గా ప్రార్థనాపూర్వకముగా దైవ సన్నిధికి ఆ వాక్యాన్ని మనం తీసుకొని వచ్చేవారిగా ఉండాలి. స్థానిక సంఘములో కావచ్చు, ఏ సంఘానికి నిన్ను ఆహ్వానించినా, ఏ సంఘములో నీ వాక్యం ప్రకటన చేసినా అది దేవుని చిత్తముగా మనం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ఎట్లా వెళ్ళాలంట? పేతురు అంటున్నాడు, ఒక మాట చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. దయచేసి మనం చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ఇప్పుడు వస్తుంది మన మాట. లోక మర్యాదను ఎలాగూ మనం వదలాలో, ఏటిని మనం పట్టుకోవాలో, ఎలాగూ మనం ముందుకు వెళ్ళాలో, మన భక్తి జీవితాన్ని ఎలాగూ కాపాడుకోవాలో భక్త కోటికి పేతురు రాస్తున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడల. ఆయన దయ లేకపోతే మనం ఎక్కడ కూర్చోలేమండి. ఆయన దయ లేకపోతే నేను ఎక్కడ నిలబడలేను. ఆయన దయ లేకపోతే మనం అందరం ఒకే స్థలములో మౌనంగా ఈ మందిరములో కూర్చొని ఆరాధన సత్యాలను మనం విని ఆరాధన చేసి ప్రభువులో మౌనం వహించలేం. ఆయన చిత్తమిది. ఆయన దయగలిగిన వాడు, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన శ్రేష్టమైన ఆనందాన్ని మనకు అనుగ్రహించాడు. కనుకనే ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యము రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభు దయగలిగిన వాడాన్ని వెరిగితే వదలాల్సిన ఉన్నవి. దుష్టత్వం వదలాలి, వేషధారణ వదలాలి, అసూయ వదలాలి. వదిలేమా? విశ్వాస జీవితంలో దుష్టత్వంలో జీవిస్తున్నారా? అది ఎవరికి క్షేమము కాదండి. ఎవరిని మనం విమర్శించడం కాదు ఇక్కడ. మనం వదలవలసిన వాటిని పేతురు చెబుతున్నాడు. ఆరాధన చేసినందువల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు బండి రొట్టెలు తిన్నా, పేపారసం తాగినా, ఆయన అనుసరించకుండా నీవు ఆరాధన ఎన్ని సంవత్సరాల ముందు చేసినా అవి పొయ్యిలో పోసినట్లే బూడిదలో. వాస్తవమే. ఆరాధన ముఖ్యమా, క్రమము ముఖ్యమా? క్రమము గుండి ఆరాధన చేయాలి, క్రమముగా ఉండి వాక్యం చెప్పాలి. నేను వాక్యం చెబుతున్నాను అంటే నేను క్రమముగా ఉండి మీకు వాక్యం చెబితే దానికి విలువ ఉంటుంది. నేను వాటన్నిటిని అనుసరించి, లోకములో ఉన్న వాటిని అన్నిటిని అనుసరిస్తూ మీకు వాక్యం చెప్పినందువల్ల ఫలితం ఏమిటండి? ప్రయోజనమేమి లేదు. ఏదో నాకు ఇచ్చారులే సమయం అని అట్లా పెడితే అట్లా మాట్లాడటం కాదు, ఏది పడితే అది మాట్లాడటం కాదు, ఏది పడితే అది పాడడం కాదు. భక్తితో పాడాలి, భక్తితో మాట్లాడాలి. భక్తి కలిగి సంఘములో మనం క్రమాన్ని పాటించాలి. బైబిల్ చెప్పేదని ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. రుచి కలిగిందా? ఒక ఆహారము తింటే మనకు సమృద్ధిగా ఎలా ఉంది? మంచి వంటలు చేసే ఒక ఆహారాన్ని మనం తిన్నప్పుడు అది ఎలా రుచిగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ప్రభు దయ ఏమిటో నీకు రుచి కలిగిందా? ప్రభు దయాళుడని నీవు రుచి చూచావా? ఇంకా రుచి తగలకపోతే నీ జీవితం అంతే. ప్రభు వాక్యములో రుచి ఉంది, ప్రభు వాక్యములో మాధుర్యం ఉంది, ప్రభు వాక్యములో మనల్ని వినయము కలిగి ముందుకు నడిపించేది. సమస్తమైన ఏం వదలాలంట? రుచి కలిగిన వారు, రుచి తగిలిన వారు వదలవలసిన వాటిని చెబుతున్నాడు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను
మానాలి. అవి ఆయన వాక్యము రుచిగా నీకుంటే ఈ దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును కోరిన వారే. క్రొత్తగా జన్మించిన పిల్లవాడు, వాడికి ఏం తెలుస్తుందండి? లోకములో ఉన్నవి ఏమీ తెలియదు. ఏది కొట్టినా ఏడుస్తాడు, పెడితే తింటాడు. అలాంటి శిశువును కోరిన వారై నిర్మలమైన వాక్యము రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి అన్నాడు. వాక్యం మీద అపేక్ష, వాక్యం మీద ఇష్టం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యం మనకు చెప్పే ఒక ప్రత్యేకత మనందరికీ వాక్యము ఏదో కూర్చున్న వారికని కాదు, నిలబడిన వారికి ముందు నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండు అన్నాడు తిమోతికి రాస్తూ పౌలు. నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి, తరువాత నీవు చేసే బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ బోధ నిన్ను వారిని రక్షిస్తావు. బైబిల్ మన చేతిలో ఉన్నదని మనం ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. ఎవరైనా మనం క్రమాన్ని నేర్చుకోవాలి. ఆ మర్యాద ఏమిటో ప్రభువులో మనం నేర్చుకొని ముందుగా ధారాళముగా దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని మనం అనుసరించాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 12వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ఎట్లుండాలంట? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. గమనిస్తున్నారుగా? తగినట్లుగా ఏముండాలి? జాలిగల మనస్సును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏమి ధరించుకోవాలంట మనం? దీర్ఘశాంతము. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉండవలసిన లక్షణాలు పౌలు కొలస్సే సంఘానికి ఆయన రాస్తున్నాడు. మనకు కూడా అన్వయించదగిన విషయాలు. ఏది రాసినా, ఏది చదివినా, ఏది ధ్యానము చేసినా ముందు అది నాకని నేను గ్రహించాలి, వింటున్నా నీకని గ్రహించాలి. అప్పుడే మనం జీవితాలు బాగుపడతాయి. జీవితాలు చక్కపరుచుకొని మన భక్తి జీవితాల్ని సన్నగిలిపోకూడదు. నానాటికి అభివృద్ధి పొందాలి. ఈనాడు భక్తి ఎలా ఉందంటే చాలా సన్నగిలిపోతా ఉంది. పెద్దల యొక్క భక్తి మన దగ్గర లేదు. నాటికి ఏమవుతుంది? అది తగ్గిపోతా ఉంది. భక్తి తగ్గిపోతుంది. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? లోక మర్యాదలు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అది చూసి నాటి దినాలలో నాటేమి నేడేమి సమస్తానికి సరిపోయే మాట పౌలు రాస్తున్నాడు. గమనిస్తున్నారా? ఈ లోక మర్యాదను ఎక్కువగా ఈ లోక మర్యాదలు అనుసరిస్తున్నారు. ఎవరైనా గొప్పవారు వస్తే ఏం చేస్తారండి? గౌరవించడం మంచిదే. వారికి పెద్ద ఏదో గొప్పగా ఒక ఆయన బైబిల్ కూడా మొయ్యలేడు. బైబిల్ కొట్టుకొని వస్తాడు ఒక ఆయన ఆడికి, వేదిక దగ్గరికి. ఆయన మాట్లాడగానే బైబిల్ తీసుకొని వెళ్తారు. కొంతమందిని అలాగూ చేస్తున్నారు వీరు. బైబిల్ కూడా మొయ్యలేవా దైవజనుడు? బైబిల్ కూడా మొయ్యలేవా? అలాంటి భక్తి కలిగిన వారు అయిపోయారు ఈ దినాల్లో. మనం ఆలోచన చేసేది ఏమిటి అంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మనం ఉండాలి. ప్రియులైన వారికి తగినట్లుగా మనం ఏమైనా ఉండాలట? జాలిగల మనసును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అది కనబడాలి మన జీవితంలో. మనం ఇప్పుడు ధరించుకున్న వస్త్రాలు మనకు కనబడతా ఉన్నాయి. మనం ఒకరికొకరు ధరించుకున్నటువంటి వస్త్రాలు మనం చూస్తున్నాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వస్త్రం వారు ధరించుకున్నాం. కానీ ప్రభువాక్యం చెప్పేది ఏమిటి? దేవుని వాక్యములో దీర్ఘశాంతమును ధరించుకోండి. కొన్ని పాయింట్స్ అక్కడ ఎవరిస్తున్నాడు. మరి ఏమి ధరించుకున్నాం మనం? మన జీవితంలో, మన బ్రతుకులో అది కనబడాలి. వస్త్రం ఎలాగో కనబడుతుందో, మనం ధరించుకున్న వస్త్రం ఎలాగో ఇతరులకు కనబడుతుందో,
మన జీవిత రహస్యం, మన జీవితంలో ఉన్న ప్రత్యేకత, ఆ భక్తి, ఆ ప్రార్థనా జీవితం, సమర్పణ జీవితం, జాలి గల మనసు ఎలా వస్తుంది? ఉన్నదా జాలి? బలహీనులుగా ఉన్న వారికి బలపరిచే జాలి, కనికరము చూపించాలి. ఈ విషయాలు తక్కువైపోయాయి. నాటి దినాలలో ప్రభుదాసాన్ని అప్పుడప్పుడు చెబుతుంటాడు, భక్తుల యొక్క వారి జీవితాలు వారు నడిచి వెళ్ళి సేవ చేసే విధానంలో వారితో తిరిగాడు కనుక టి దేవదాస్ గారు కొంతమంది భక్తులు దైవజనులు తిరిగినటువంటి సేవా జీవితంలో మేము ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు వారి యొక్క జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు ఎలాగూ వారిని చేశాడో, ఎలాగూ నడిపించాడో, ఎలాగూ సంఘాలను స్థాపించారు, ఆ విషయాలు ఎలా ఉండాలట? వినయము, దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకొని ముందుకు వెళ్ళినటువంటి భక్తులండ్రుగా మనకు కనబడుతున్నారు. వాస్తవమే. ఈ సమయంలో మనం చూస్తే లోకములో ఎక్కువగా మర్యాదలు చేస్తున్నారండి. మర్యాద చేయవలసిందే, గౌరవించవలసిందే, పెద్దలను గౌరవించాలి. ఎంత మట్టుకి? దేవుని కంటేనా? దేవుని వాక్యము కంటేనా? దేవుని బిడ్డల కంటే ఎక్కువగా నమ్మని వారిని గౌరవించడం అనేది, వారి గౌరవం వేరు, దేవుని బిడ్డల యొక్క గౌరవం వేరుగా ఉండి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనలను అన్ని కోణాలలో కాపాడగలడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును, ఆ జ్ఞానమందు ఆశయ నిగ్రహమునందు సహనమందు భక్తి అందు సహోదర ప్రేమను అమర్చుకొనుడి. సహోదర ప్రేమను, దయను అమర్చుకొనుడి. ఎంత మంచి మాట అండి! పేతురు రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాట. పైన మొదటి పత్రికలు ఏమన్నాడు? దుష్టత్వాన్ని వదలాలి అన్నాడు. సమస్త దూషణ మాటల మాని క్రొత్తగా ఉన్నటువంటి వారు ఏమన్నారు 2వ పత్రికలో? ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఆ జాగ్రత్త ఎలా ఉండాలట? ఆ జాగ్రత్త చదువుతున్నాను, మరొకసారి చదువయ్యా. 5వ వచనము. జ్ఞానమునందు ఆశానిగ్రహమును సహనమందు భక్తి అందు సహోదర ప్రేమయందు దయను అమర్చినట్లు ఒక ఇంటిలో ఒక వస్తువును మనం అమర్చుకుంటున్నామంటే మన ఇంటిలో అవి ఎలా ఉంటాయి? ఏదున్నా స్థానంలో అవి ఉండాలి. స్త్రీలకు మంచి అవగాహన ఉంటుంది. ఇంటిలో ఉండవలసిన వస్తువులు, బట్టలు ఎలా ఉండాలి, మన వస్తువులు ఎలా ఉండాలి, వంటింట్లో కానీ, బెడ్రూమ్లో కానీ, లేక హాల్లో కానీ, వారికి ఉన్న ఇంటిలో చిన్న ఇల్లు అయినా దాన్ని ఎలా అమర్చుకోవాలి? మన చిన్న వయసులో మనం ప్రభువు నమ్ముకున్నా, కొద్ది సంవత్సరాల్లో ప్రభువు నమ్ముకున్నా, ఈ దయ అనే దాన్ని మనం అమర్చుకోవాలి, ప్రేమను అమర్చుకోవాలి, దయను అమర్చుకోవాలి. ఇవన్నీ కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఆశీర్వాదకరంగా మనం ముందుకు నడిపిస్తాడు. 8వ వచనం చదువయ్యా. 8వ వచనంలో ఏమన్నాడు? 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానములలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను చేయడు. ఎట్లుంటుందట? జాగ్రత్తగా మీరు కలిగి ముందుకు నడవాలి. అవి అమర్చుకొని ముందుకు నడిస్తే మనం సోమరులము కాము, నిష్ఫలులము కాము. దేవునిలో అభివృద్ధి పొందేదానికి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ప్రభువులో మనం పొందగలం. కనుక మనం ఈ లోక మర్యాదను అనుసరింపక, అవునండి, లోకములో భక్తులు ఎంతో మంది మర్యాదలకు ప్రక్కగా పెట్టి జైల్లో పడవేయబడిన వారు ఉన్నారు, సింహాల బోనుకు వెళ్ళిన వారు ఉన్నారు.
ఆ మర్యాదలను అనుసరించకుండా లోకంలో మీకు గొప్ప ఆధిక్యత ఇస్తాం, నీకు గొప్ప బహుమానం, అంతా నీదే అనుకున్నటువంటి వారు. గమనిస్తున్నారా? భక్తులు ఆనాడు చరిత్రగా బైబిల్ గ్రంథంలో మిగిలిపోయారు. ఒక మాట మనం చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ యేసేపు అనే మాట ఒకటి మనకి కనబడతా ఉంది. ఏమన్నాడు? ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అన్న మాట ఎంత సవాలుతో కూడిన మాట ఒక్కసారి ఆలోచించాలి. నీవు అతని భార్యవైనందుకు నిన్ను తప్ప ఈ రాజ్యములో ఏదీ నాకు అప్పగించకుండా ఉండలేదు. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవుని ఎదుట ఎలాగూ పాపము అనే మాట లోకములో ఎవరైనా ఇలాంటి అవకాశాలు దొరికినప్పుడు దొరకనప్పుడు కూడా ఎన్నో రీతులుగా నష్టపోయిన వారు ఉన్నారు, పడిపోయిన వారు ఉన్నారు, భ్రష్టులైపోయిన వారు ఉన్నారు. యేసేపు నేటికి ఎలా ఉన్నాడండి? ఒక ప్రత్యేకమైన భక్తునిగా, ముంగుర్తుగా, మనకొక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ విషయం మనకు ఎన్నోసార్లు మనం విన్న మాటలే. కానీ మనం ఉండవలసిన విధానం లోక మర్యాద. ఏమంది ఆమె? పొతీఫరు భార్య తల్లి లాంటిది, ప్రేరేపిస్తుందండి పడగొట్టడానికి. విశ్వాసిని పడగొట్టడానికి లోకం ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. నీకు అవిస్తాను, నీకు ఇవిస్తాను. యేసు ప్రభును కూడా అన్నది కదా సాతాను, ఈ కొండ మీద నుండి దూకు, దేవుడు నిన్ను వాక్యముతో కొట్టాడు. ఆయన ఈ రాళ్ళు రొట్లగునట్లుగా చెయ్యి. సాతానుడు ప్రేరేపించినప్పుడు నిలబడినటువంటి ప్రభు ఆయన మనకు ఒక ప్రత్యేకంగా మన వెంట ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటే ఆయన మనకెప్పుడు కూడా తొట్టిల్లకుండా కాపాడగలిగిన సమర్థుడు మన ప్రభు. ఆలోచన చేస్తున్నారా? అయ్యా అని చెప్పి ఆయన చెంగు పట్టుకొనగా చెంగును కూడా వదిలిపోయి పారిపోయాడు. పాపము నుండి పారిపోయిన వాడు యేసేపు. ఈ లోక మర్యాదకు అనుసరించిన వాడు కాదు. యవనస్తులు గ్రహించాలి, అందరం కూడా గ్రహించేవారిగా ఉండాలి. ఈ విషయం ఎంత ఘనత చూడండి ప్రియులారా. ఆయనే గనక మాట వింటే ఇంకంతే సమాప్తం. ఇంకా ఆయన కనబడడు. ఇక చరిత్రే లేదు, ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రియా సోదరి సోదరులారా, మనం ఆలోచన చేయవలసింది మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నూతన సంవత్సరం 3వ మాసం 2వ పండుగ దినానికి మనం వచ్చాం. దేవుడు దినదినము కాపాడుతున్నాడు. మాసాలు జరుగుతుండగా, సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కృప మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. వారి క్రియలు వారి వెంట వెళ్ళిపోయాయి. మనం ఎలా ఉన్నాం? మనం ఉన్నామంటే వాళ్ళకంటే గొప్పోళ్ళమని కాదు. ప్రభు మనను ఉంచాడు. ఆయన కొరకు ఆయనకు సాక్షులుగా మనం ఉంచాడు. సాక్ష్య జీవితాన్ని జీవించడానికి మనం ఉంచాడు. ప్రతి గ్రామంలో, ప్రతి సంఘములో ఉన్న మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక హెచ్చరిక. ఇది మనకి హెచ్చరిక. చిన్న వాక్యమే కావచ్చు, ఇది లోతైనవి కాకపోవచ్చు. లోతుగా తీసుకోవాలి. చిన్న చిన్న మాటలు, ఈ మాటలలో ఉన్న సత్యాన్ని మనం పట్టుకోవాలండి. ఈ లోక మర్యాద అనుసరించలేదు ఆయన. ఇంత ఘోరమైన దుష్కార్యం, అమ్మా నిన్ను తప్ప. ఎంత మంచి మాట అండి, ఎంత సహనము. మంచి యవన కాలములో ఉన్నాడు. ఇంట్లో ఎవరు అడ్డు లేదు, అడ్డమెవరు లేరు. రాజు భార్య ఎంత పాపానికి వడిగడుతుందంటే చూడండి. ఆ సమయంలో కూడా ఆయనకిచ్చిన భక్తి, ఆయన ఉన్నటువంటి భక్తి, ఆయనకున్న సహనము, ఆయన ఎలా అమర్చుకున్నాడు. జైలుకు వెళ్ళడానికి అసలు ముక్కలుగా నరకవలసింది రాజు వస్తే జైల్లో వేశారు. కొంతకాలము అయిన తరువాత అవసరాన్ని బట్టి బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే అసలు ఐగుప్తు దేశమంతటికి రాజే, అధికారే, సకల దేశములకు పోషకుడయ్యాడు. ఎంత గొప్ప ఘనత వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఘనత రావాలి అంటే, ఈ ఘనత నీవు పొందాలి అంటే, సంఘములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉండాలి అంటే, మనము చిన్నతనము నుండి లేక నమ్మిన దగ్గర నుండి అన్నిటిని అమర్చుకొని
భక్తి జీవితాన్ని కాపాడుకున్న ప్రత్యేకతను మనకు తెలియచేస్తున్నది. కనుక ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే మన భక్తి జీవితాన్ని ఎంత మట్టుగా కాపాడుకుంటున్నాం అనే సంగతిని నీవెప్పుడైనా ఆలోచన చేశావా? ఆలోచన చేయాలి, అవగాహనకు రావాలి. నా జీవితంలో నేను ఎంత మట్టుకు సంఘానికి ఉపయోగపడుతున్నాను, సంఘములో పరిశుద్ధుల కొరకు ఎంత మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను భక్తిని కాపాడుకొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటామో సాతానుడు పారిపోతాడు. లూకా గారు చెబుతాడు, ప్రార్థన దేవునికి బలి అర్పణ లాంటిది. నేను బాప్తిసం పొందినప్పుడు 81వ సంవత్సరంలో ఆయన చెప్పిన మాట నేటికి జ్ఞాపకం ఉంది. ప్రార్థన దేవునికి బలి అర్పణ లాంటిది. రెండవది సాతానుడు కొరడా దెబ్బ లాంటిది. మూడవది మనిషికి ప్రాణవాయువు పెడితే ఎలా ఉంటుందో చచ్చిపోయేటప్పుడు మాట్లాడిస్తుంది. అలాంటిది అన్నాడు దైవజనులు లూకా గారు. ప్రియులారా, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే ప్రార్థన ఎంత మటుకు చేస్తున్నావు, ఎంత సమయానికి ప్రార్థనకి ఇస్తున్నావు, మాటలకు ఎంత సమయాన్ని ఇస్తున్నావు, పనికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు, రకరకాల మాటలకు ఎంత సమయం ఇస్తున్నావు. యేసేపు ఆ సమయాన్ని ఇచ్చిన వాడు కాదు. యేసేపు భక్తిపరుడు. యేసేపు పాపము నుండి విడిచిపెట్టిపోయిన వాడు, జైలుకు వెళ్ళాడు. తరువాత ఎంత ఘనత వచ్చింది ఒక్కసారి ఆలోచించాలి. ఆ ఘనత రావాలంటే కష్టం ఉందండి, విమర్శలు ఉన్నాయి, కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్ష నుండి బయటపడాలి అంటే మనకు పరీక్షలు, మన లోకంలో తిరుగుతున్నాం, ఎన్నో పరీక్షలు ఉంటాయి. వాటిలో పాస్ కావాలి, మార్కులు సంపాదించుకోవాలి. పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు. చాలా చాలా దూర ప్రాంతంలో మన బిడ్డలు చదువుతున్నారు. వారు ఎలా చదవాలి? వారి జీవితంలో మంచిగా చదువుకొని వారిచ్చిన సబ్జెక్టును జాగ్రత్తగా చదువుకొని వ్రాస్తేనే పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవునండి, అలా కాకుండా ఏదో ఆషామాషగా మనల్ని పంపించారు. అలాగైతే ఆ జీవితమే భ్రష్టత్వం. దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. దేవుని భక్తిలో కూడా అలాగే ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు ఉంటాయి, పరీక్ష రాయాలి, పరీక్షలో పాస్ కావాలి, ఘనత పొందాలి. మంచి స్థాయికి వచ్చినప్పుడు, పై స్థాయికి వచ్చినప్పుడు మనకు ఘనత వస్తుంది. అది మనం గ్రహించి ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? మీ లోక మర్యాదను అనుసరింపవద్దు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ సందర్భములోనైనా సరే లోక మర్యాదలు వద్దు. లోకములో ఉన్నదంతా ఎలా ఉందట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పడగొడుతుంది. అది తండ్రి వలన వచ్చినది కాదు, అది లోక సంబంధమైనది. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం 2:16లో, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది తండ్రి వలన పుట్టినది కాదు, ఇది లోక సంబంధమైనది. ఈ లోకమును దాని ఆశలు గతించును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచును. యేసేపు నిలిచాడు, నేటికి నిలిచాడండి. దేవుని చిత్తము జరిగించాడు. ఇది తప్పు అనుకున్నాడు. ఆనాడు బైబిల్ రాతలు పూర్తి కాలేదు, బోధకులు లేరు, చర్చీలు లేవు, అన్య దేశములో ఉన్నాడు, అన్యుల మధ్య భ్రష్టత్వం జరిగే స్థలాలలో ఉన్నాడు. ఎంత భ్రష్టత్వం జరిగినా కళ్ళతో చూస్తున్నాడు కానీ ఆయన వదిలిపెట్టి పారిపోయాడు. కనుక ఇంత ఘనతకు రావడానికి కారణమైంది. ఎంత మంచి మాట అండి. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి అంటే యేసేపుని చెప్పుకున్నందువల్ల మనం ఒరిగేదేమీ లేదు. ఆయన నడిచిన మార్గంలో మనం నడవాలి. ఆయన ఎలాగో భక్తిని కాపాడుకొని ముందుకు వెళ్ళాడు, మన భక్తి జీవితాన్ని కూడా అలాగూ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు మనల్ని అన్ని కోణాల్లో కాపాడుతాడు. కనుక ప్రభు దయగలిగిన వాడు అని నువ్వు ముందుగా గుర్తించావు కనుక రక్షించబడ్డావు. రక్షణ పొందిన మనము సంఘములు ఒక పాత్రగా ముందుకు వెళుతున్నాం. మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాం, చూడండి. 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 11వ వచనంలో చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము. దుష్టత్వములో నుండి ఎప్పుడైతే నీవు బయటికి వస్తావో పరలోకములు ఎలా ఉంటుందట? ఈ లోకములో నీకు కనబడదు ఆస్తి, ఈ లోకములో నీ ఘనత కనబడదు, కనబడుతుంది.
ఈ లోకంలో ఘనపరచబడలేదా యేసేబు? యేసేబు ఎంత ఘనపరచబడ్డాడు, విశ్వాసి కూడా అలాగే ఘనపరచబడాలి. విశ్వాస జీవితములు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధ సాక్ష్యములు అలా పలుకున్నప్పుడు ఏం చేయమన్నాడు? మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అది అభివృద్ధి కావాలి, అధికముగా ఉండాలి అంటే మనకు సంతోషం ఎల్లప్పుడూ ప్రభువునందు. ఫిలిప్పి 4:4 చెప్పే ప్రకారం ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయొచ్చు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. ఆ కావలి ఉండాలి అంటే, కావలి మనకు కాయాలి అంటే మనం ఎలా ఉండాలి? ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఆయన కావలి ఉంటాడండి, ఆయన కాపుదల ఉంటుంది. ఊరక మాటలు కాదు కాపుదల. ప్రభువా నీ కాపుదల ఇయ్యి అంటే ఏదో పెదవులతో మాట్లాడటం కాదు, హృదయములో నుండి రావాలి. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని నువ్వు స్వస్థత కలిగించు ప్రభువా. ఎవరైనా ఒక సహోదరి ప్రార్థన చేయమని కోరిందనుకోండి, సంతానమే లేదు అన్నా, నా సంతానం కోసం ప్రార్థన, ఆమె అంద కాబట్టి 2 మాటలు చేస్తే సరిపోద్దంటారా? లోపల నుండి రావాలి. ఒక బిడ్డ పరీక్ష రాస్తున్నాడు, బిడ్డలు వారి కొరకు ప్రార్థన చేయమని కోరతారు. మనం ఎలా చేయాలి? హృదయపూర్వకంగా ప్రభువా ఈ బిడ్డ కోరినట్లుగా ఆ బిడ్డకు కోరికను సిద్ధింపజేసే దేవుడవు నీవే నాయనా అని చెప్పి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియా సోదరి సోదరులారా, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అది ఫలిస్తుంది. ఒక దినము ఫలిస్తుంది కనుక ఆ ఫలాన్ని మనం చూడాలి అని ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఏమన్నాడు? భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏం చేయాలట? మీరు పడకల మీద ఉండగానే భయము నొంది. యేసేబు భయము నొందాడు. బోధకులు లేకపోయినా, చర్చలు లేకపోయినా, అక్కడ ఎవడు చూసేవాడు లేకపోయినా ఇది తప్పు, ఇది చేస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుని శిక్ష నాకుంది అని అనుకొని భయము నొందాడు. భయము నొంది పాపము చేయకూడదు. మీరు పడకల మీద ఉండగానే మీ దేవుని ధ్యానము చేసుకోండి, ఊరకుండుడి. ఆలోచన చేయండి. పడకల మీద ఉండగానే ప్రభువా ఈ దినము నీవు నాకు ఇచ్చావు నాయనా, ఈ దినము నేను ప్రయాణం చేయాలి, పని చేయాలి, నాకున్న వర్క్, ఎవరితో ఏ గొడవలు లేకుండా ఉదయకాలము లేవగానే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. చేసుకుంటాం అనుకోండి, హృదయపూర్వకంగా రావాలి ఆ ప్రార్థన. ప్రతి విశ్వాసి ప్రార్థన చేసుకుంటారు, వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? హృదయములో నుండి రావాలి, ఆ భక్తి పొర్లి రావాలి. కొంతమంది నువ్వేడు అయ్యా ప్రార్థన చేసేటప్పుడు ఏడు అంటారంట ఒక సహవాసంలో. ఎలా వస్తుందండి? చచ్చిపోయే వాళ్ళని జ్ఞాపకం చేసుకోమంటారు ఏడవటానికి. ఏమిటిది? అది విచిత్రంగా ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అది బైబిల్ చెప్పే మాట. నేను చెప్పే మాట ఎలా ఉండాలి? నీకెందుకు నువ్వు ఏడు అంటే అటు వస్తుంది ఏడుపు. ఎలా వస్తుందండి? అది ఏడుపు ఎలా వస్తుంది? దైవ చిత్తానుసారంగా నేను చేసిన క్రియలన్నీ కూడా నాకు జ్ఞాపకం రావాలి. అట్లే దైవ చిత్తానుసారముగా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనకేం చేస్తాడు? అన్ని కోణాల్లో మనల్ని కాపాడి ఆయన కృపలో ఆదుకొనగలడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము దయచేసి 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. క్రొత్తగా ఉండాలి, క్రొత్తగా జన్మించిన శిశువులాగా అలాగుండాలి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవన్నీ ఏం చేయాలండి? పారిపోవాలి, బయటికి వెళ్ళాలి.
పాతవి గతించను, గతించిపోవాలి. నూతనమైన జీవితం, నూతనమైన స్వభావం, నూతనమైన భాష, నూతనంగా ప్రార్థన పొర్లి రావాలి. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అంటే మనకు కావలసిందని అడుక్కొనుటండి. ఏది కావాలో దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామో అది కావాలి. లూథరన్ వారు వాళ్ళు చేస్తుంటారు. మా ఊరు లూథరన్ వారు ఉన్నారు. లాస్ట్లో చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి. అది ఒక వరుస. అంటే ఇది ఒక వరుస. పరలోకమందున్న మా తండ్రి, ఇప్పుడు ఒక అవసరం వచ్చింది, ప్రార్థన చేస్తున్నావు. ఆ అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. చివరిలో ఇది ఒకటి ఎందుకు, ప్రభు చెప్పిన మాట అంట. ప్రభు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. శిష్యులు ఎక్కడ కూడా చేశారు కదా ఆ మాటలు. వారి సొంతంగా వారికి పొర్లి వచ్చిన ప్రార్థన చేశారు. ప్రియులారా, మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది నూతనమైనటువంటి స్వభావము, నూతనమైన పద్ధతులు, నూతనమైన ఆ పదాలు పలకాలి. అది ప్రార్థన. ఇక రోజు అదేనా వర్షన? అలాగూ చేస్తే ప్రయోజనం ఏమిటండి? అది పెదవులతో చేసే ప్రార్థన, హృదయంలో నుండి వచ్చేది కాదు. ఆ కార్యము జరగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభువుకి మనం ప్రార్థన చేస్తూ ఆయన ఘనపరిచే వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ప్రార్థన చేసి ఘనపరచాలంటే లోక సంబంధమైన వాటిని మనం అనుసరించకూడదు. చూడండి, తెస్సలోనికు రాసిన పత్రికలు 4వ అధ్యాయం 9వ వచనాన్ని 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయము 9వ వచనం చదువయ్యా. 9వ వచనంలో ఏమన్నాడు? సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరా? మీరు ఒకరినొకరు ప్రేమించుడు చేత దేవుని చేత నేర్పబడితిరి. అలాగనే మాసిదోనియంతటను ఆ సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అతుకబడి అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి కొదవలేనట్టుగా ఉండవలెను అన్నాడు. సంఘమునకు ఎలుపటి వారి ఎడల. సంఘమునకు ఎలుపటి వారంటే నమ్మని వారు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు. వారితో మనం మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా మాట్లాడి మన భాష ద్వారా అనేక మంది ప్రభువులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. మన హెచ్చరిక ద్వారా వారు మాట్లాడినట్లు మనం మాట్లాడితే సంఘమునకు ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మీకేమి కొదవలేనట్లు వారుగా ఉండాలి. అది లోక మర్యాదను అనుసరించకుండా నడిచిన వారు ఆ భాషా జ్ఞానం ఎందు వారు ఎరిగి ముందుకు వెళతారు. కనుక ప్రియులారా, సంఘమునకు ఎలుపటి వారి ఎడల మర్యాద. వారు కొంతమంది వారి మాటల్లో మాటలు కలిపేస్తుంటారు. విశ్వాసులు వారితో ఉద్యోగం చేసేవారు కానీ, టీచర్లుగా చేసేవారు కానీ, లోకంలో ఏవో ఉద్యోగాలు చేసేవారు వారి మాటల్లో మాటలు కలపకూడదు. మన భాష వేరుగా ఉండాలి, మన నడవడి వేరుగా ఉండాలి. చాలా మర్యాదగా నడుచుకోవాలి. అప్పుడే వాడు మర్యాద, మన భాషను బట్టి వాడు ముందుకు వస్తాడు. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 11. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. గమనిస్తున్నారా? ఏ పని చేయకుండా, పని చేయని వాడికి భోజనం ఎలా వస్తుందండి? నీ పని నువ్వు చేయాలి. పని చేయని వారికి భోజనం ఎలా వస్తుంది? ఏ పని చేయక ఏం చేస్తాడట? పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివాడు నెమ్మదిగా పని చేస్తూ సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. ఓ తెస్సలోనికలో ఉన్న సంఘస్థులారా, పరుల జోలికి, కొంతమంది పరుల జోలికి ఏ పని చేయరంట. ఏ పని చేయకుండా భోజనం ఎలా వస్తుందండి? ఏ పని చేయకుండా భోజనం ఎలా వస్తుంది? పని చేయాలి. ప్రతివాడు పని చేయాలి. దేవుని వాక్యం చెప్పేది, పని చేయని వాడు భోజనమునకు పాత్రుడు కాడు. ప్రతివాడు తన పనిని, దేవుడు మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా కాపాడుకొని, మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకొని, మన కుటుంబ పోషణ నిమిత్తం ఏ పని చేసినా తప్పు లేదు. దేవుడిచ్చిన పనిని అలాగు చేస్తూ ముందుకు వెళ్ళాలి.
ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు లోకములో త్యాగము చేసి ఎన్నో విధాలుగా రుజువులు చూపించాడు. కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. చివరికి సిలువలో ఆయన ఇరువైన రక్తం కార్చాడు. ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్ముడు ద్వారానే మనం ఈ స్థలంలో నెమ్మదిగా కూర్చొని వాక్యం వినడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. గనుక ఇంకెవరైనా నమ్మని వారు ఉంటే ప్రభు నమ్ముకోండి. నమ్మిన వారు ఈ లోక మర్యాదను వదలి ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తాన్ని ఎరిగి పరీక్షించి ముందుకు నడవాలని ప్రేమాపూర్వకంగా మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఇనికిడిలో దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్.